18 సంవత్సరముల కాలం అంటే 16వ ఏట అడవిలో బోయవానితో మకాం పెట్టిన ఈ సౌమిని 34 ఏళ్ల వయస్సు వచ్చేదాకా నిరంతర మద్యపానంతో మాంసాహారంతో బతికింది. ఇంకా అసలు మద్యం మాంసం తప్ప వాడి జీవితంలో పండు లేదు. ఆవులున్న వాటి పాలు తాగడం తక్కువే, అమ్ముకోవడం తప్ప. ఆ అడవిలో అక్కడక్కడక్కడ విసిరేసినట్టున్నట్టు గూడెంలో ఒకళ్ళిద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు భోజనానికి పిలిచేదంతే. ఇంక ఈ తాగుడు మైకంలో కళ్ళు గూర్నిల్లేవి, గిర్రం తిరుగుతూ ఉండేవి ఎర్రబడిపోయిన కళ్ళతో. తాగుడు ఎక్కువైపోతే శరీరం అలా లావైపోతుంది. ఎక్కువ తాగుడు అయితే దానివల్ల శరీరం స్థూలకాయం అయిపోతుంది అని నేను చెప్పట్లా, పురాణాల్లో చెప్పారు. బాగా తాగి 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 ఇంత బొజ్జ వచ్చేసింది, దానికి బానకడుపు వచ్చేసింది. కొండ బొజ్జయు ఒకపాటి గుజ్జురూపు, బొజ్జేమో కొండలా అయిపోయింది. మరి కుడి తాగినట్టుగా రోజు 3 కొండల కళ్ళు తాగుతూ ఉంటే ఈ తాగిన కళ్ళంతా బొజ్జను ఏం చేస్తుంది, వ్యాకో చెంపజేసి ఇంత బొజ్జ వచ్చి శరీరం ఇలా అయిపోయింది. ఇంక తాగిన మైకంతో మదఘూర్ణిత నేత్ర అయ్యింది అన్నాడు. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహ అయ్యింది. హేళాపూర్ణ విభవతో రకరకాల క్రీడలు చేస్తున్న దానిని, ఇలా కళ్ళు తిరుగుతున్న దానిని చూచి ఈ మొగుడు కూడా ఆనందపడిపోయి, పెళ్ళాం అంటే నీలా ఉండాలి. అదేంటో కొంతమంది భార్యలు ఉంటారు, తాగే అంటే తాగరు, మాంసం తిను అంటే తినరు. మనలాగా ఆదర్శ దంపతులు అయితే ఎంత బాగుండు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సాయంత్రం 4 దగ్గర నుంచి రాత్రి 10 దాకా చెరోకుండా పెట్టుకుని గడగడ తాగుతూ మాంసం తింటూ ఉంటే అబ్బబ్బబ్బా స్వర్గం ఇక్కడే ఉంటుంది అనేవట. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. నా అనుమానం ఈ పురాణాలు చదివేసి ఈ మధ్యన కొన్ని సినిమాలు తీశారు. ఆ మధ్యన భార్యాభర్తలు ఇద్దరు హత్యలు చేసే సినిమా చూపించాడు కొంచెంసేపు ఒక ఆయన నాకు. అందులో మొగుడు పెళ్ళంతో, ఆహాహా ఎంత గొప్ప పెళ్ళారు, నీలాగా భర్తకి అండగా ఉండి హత్యలు చేయడానికి సాయం చేస్తే దేశం ఎంత బాగుపడుతుందో అంటాడు. ఇదే ఈ పురాణ కథ, శివపురాణంలోని గోకర్ణ క్షేత్ర మహిమలో కథ అన్నమాట. ఇప్పుడే చెప్పే కథ. ఈ విధంగా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ గడిపారు. ఒక రోజున అర్ధరాత్రి దాకా తాగేశారు ఇద్దరు. అప్పటిదాకా ఎందుకో వీళ్ళు తెచ్చుకున్న మాంసం అయిపోయింది. నాకిప్పటికిప్పుడు మాంసం కావాలన్నాడు భర్త. ఈ 12 గంటల వేళ ఇదేం చేసింది, ఆ తాగిన వైకల్లో పెద్ద కత్తి పుచ్చుకొని మేకల మంద దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ చీకట్లో మేక కోసం వెతుకుతూ ఉంటే అక్కడ ఒక ఆవు దూడ ఉంది. చెప్పాక వాళ్ళకి 4 ఆవులు 8 దూడలు ఉన్నాయి. అందులో ఒక దూడ ఆడదూడ. దూడల్లో కూడా కోడి దూడలు ఉంటాయి, బసవళ్ళు ఉంటారు, ఆవులు ఉంటాయి. ఈ ఆవు దూడ అప్పుడే కొంచెం కొంచెం పెరుగుతోంది, పొదుగు వస్తుంది దానికి. అలాంటి ఆవు దూడ దగ్గరికి వెళ్ళింది. ఆ ఆవు దూడ కర్రి దూడ. కర్రి అంటే నలుపు అని అర్థం అనమాట. అది కపిల గోవు దూడ, నల్లగా ఉంది. చీకట్లో దూడే మేక అనుకుని కత్తితో ఒక్క దెబ్బ కొట్టింది. అది మేక అయితే మేమే అనేది కదా, ఇది అంబా అంబా అనేది చచ్చిపోయింది. వెంటనే దీనికి ఎందుకో తెలియదు కానీ నోట్లో శివ శివ అని మాటలు వచ్చాయి. ఇది సంస్కారం అంటారు. ఈ శివశివ శబ్దం ఎందుకు వచ్చింది అంటే 8 ఏళ్ల వయస్సు వరకు తల్లిదండ్రులతో పాటు జాగ్రత్తగా ఉండి కొంత చదువుకున్నది గనక వాళ్ళు రోజు శివాభిషేకం చేసేవారు. ఆ ఇంట్లో అనుక్షణం శివనామస్మరణ తప్ప మరొకటి లేదు. శివనామస్మరణ నిరంతరం మన ఇళ్లల్లో మనం చేస్తూ ఉంటే తెలియకుండానే మన ఇంట్లో ఉన్న చీమలు, దోగలు, ఏగలు కూడా శివ శివ అంటాయి. మీరు శివ అనకుండా హలో అంటే అవి హలో అంటాయి. ఈ హలో హలో అని ఫోన్ మానేసి ఈ రోజు నుంచి చక్కగా హాయిగా హరి ఓం అనండి, లేదా శివ అనండి, ఓం నమ శివాయ అనండి. నేను అలాంటి వాళ్ళని చూశాను, అందుకు చెప్తాను అనమాట. శివోహం అని పలికే ఒక హైదరాబాద్ భక్తుడు ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ ఎత్తినా శివోహం శివాయ నమః అనేవాడు ఆయన. ఏం ఆశ్చర్యం కలిగేదో నాకు. మనం అది నేర్చుకోవాలి. ఎప్పుడు నోటితోటి శివనామమే జపించాలి. భగవన్నామస్మరణమే మనల్ని రక్షిస్తుంది. నామము కంటే తొందరగా మానవుల్ని రక్షించే సులభోపాయం మరొకటి లేదు. ఇలా రోజు శివ శివ అంటే రేపు పొద్దున్న ఎప్పుడో యమకింకరులు వచ్చి మన ప్రాణం తీయాలనుకున్నప్పుడు వాళ్ళను చూస్తూ శివ అంటాం. దెబ్బతో ఈ యమకింకరులు వణికి పారిపోతారు. యమకింకరులకి శివనామస్మరణం అంటే హడలు సుమ. మీరు నిరంతరం శివనామస్మరణ చేశారంటే పొరపాటును కూడా మీ ఇంటి గడపలోకి అడుగు పెట్టరు. అందుకే శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు, నాయనలారా ఎప్పుడో పోయే కాలం వచ్చేదాకా ఎదురు చూడకండిరా, నిరంతరం శివ శివ శివేతి
ఈ విధంగా శివశివ అనుకుంటూ జిహ్వ మీద నాలుక మీద నామాన్ని నర్తింప చెయ్యండి అన్నాడు. మార్కండేయుడు ఏం చెప్పాడు? చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఎంత ధైర్యం అది! చంద్రశేఖరం ఆశ్రయే, చంద్రశేఖరుణ్ణి శివుణ్ణి ఆశ్రయిస్తున్నాను. మమ నన్ను, యమః యముడు, కిం కరిష్యతి ఏమి చేస్తాడు. కానీ కిం కరిష్యతి అల్లా, కిం కరిష్యతి వై అన్నాడు. వై అనేది ఒక ఫోర్స్ అన్నమాట, బోడి. యముడు నన్నేం చేస్తాడు. మనం ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఆల్ అంటాం కదా, నన్నేం చెయ్యలేడురా అని తిరస్కరించి చెప్పడానికి సంస్కృతంలో వై అనే ఒక పదం వాడతాం. ఆ అక్షరం వాడామంటే యముడు నన్నేం చెయ్యలేడు, వాడు మోహం వాడేం చేస్తాడని ఒక అద్భుతమైన ధైర్యం ఉంది అందులో. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తాను, నన్ను యముడేం చెయ్యలేడు. ఇది నిజం చెబుతున్నాను. ఒక్క ఎడంకాలుతో యముణ్ణి తన్ని అవతల పారేశాడా లేదా? మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని హరహర రక్షించు రక్షించంటే ఆ క్షణమే శివలింగం నుంచి సాక్షాత్కరించి ఎడమకాలుతో తన్ని అవతల పారేశాడు అంతటి యముణ్ణి. యముడు ఈ మృత్యుదేవత మన దగ్గరికి మాట వరసకు కూడా రాలేవు. అంటే మనకి పునర్జన్మ లేకుండా చేసే ఒక దివ్యశక్తి, అపార శక్తి, అపార లీలా విభూతి ఒక్క ఈశ్వరుడి దగ్గరే ఉన్నాయి. అందుకని మహానుభావులైనటువంటి వాళ్ళు చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అంటారు. జ్ఞానులు ఎప్పుడు అలాగే పట్టుకోవాలి. ఈ చంద్రశేఖరుడి యొక్క నామం నువ్వు చెయ్యాలంటే దానికి అభ్యాసం కావాలి. ఎవడో ఒక భక్తుడు చచ్చిపోయేటప్పుడు నారాయణ అన్నాడు లేక శివ అన్నాడంటే కుదరదు. వాళ్ళలాగా అందరికీ అవకాశం ఉండదు. అందుకని ఎప్పుడు తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, ఫోన్ మాట్లాడుతున్నా శివానండి. అలా అనగా అనగా అభ్యాసం అయిపోతుంది. అభ్యాసం వల్ల ఏమిటి లాభం? చచ్చిపోయేటప్పుడు ఈ అభ్యాస వస్తువైన శివనామమే నోట్లోంచి బయటకు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు యమకింకరులు మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ రోజు నుంచి హలో కాదది హెల్లో అనమాట. హెల్ అంటే నరకం. ఇంగ్లీష్లో HELL హెల్ అంటే నరకం. హెల్పక్స్ ఓ హలో అవుతోంది మీకు. అంటే రోజు మీరు ఓ నరకమా, ఓ నరకమా, ఓ నరకమా అని పిలుస్తున్నారు హలో అంటే. ఈ దిక్కుమాలన నరకస్మరణ ఎందుకు? నరకం నుంచి ఉద్ధరింపబడ్డానికి శివశివ హరహర శంభో అనమంటే మేము అలా అనమండి. వీ వాంట్ నరకం అంటే దానికి మనం ఏం చేస్తాం? కాబట్టి అనుక్షణము పిల్లలకి శివనామస్మరణ మనం అభ్యాసం అయ్యేలా చెయ్యాలి. చేయించడం పెద్దవాళ్ళ బాధ్యత. కొన్ని విషయాలలో పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు అలా అంటారు. పెద్దవాళ్ళు ఆనందంగాను హలో అని కొత్తగా ఫోన్ రాగానే మోజుతూ అనగానే పిల్లలు కూడా అలాగే అంటారన్నమాట. ఈ పిల్ల 8 ఏళ్ల వరకు తల్లిదండ్రులతో గడపడం వల్ల, వాళ్ళ దగ్గర సంస్కారం ఉండడం వల్ల, సంస్కృత అధ్యయనం చేయటం వల్ల ఆ ఇల్లు నిరంతర శివ నామ సంకీర్తనతో మారు మ్రోగిపోయిన ఇల్లు అవ్వడం వల్ల ఈ ఆవుని చంపగానే, ఈ దూడని చంపగానే, కపిల గోవు యొక్క దూడని చంపగానే శివశివ అంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ మైకుల్లో తెలియలేదు. ఆ దూడని ఈడ్చుకుంటూ రోజులాగే మేక అనుకుని వెలుతురులోకి తీసుకొచ్చింది. చూడగానే దాని శరీరం కంపించింది ఒక్క క్షణకాలం. ఎంత కాదనుకున్న పాత వాసన ఒకటి ఉంది కనుక అరెరే చీకట్లో మేకపోతనుకుని నల్లావు దూడని చంపేశానా అనుకున్నది. ఈలోపు మొగుడు ఎప్పటికే కళ్ళు ఎక్కువ తాగానే కడుపంతా తిప్పుతోంది, తొందరగా మాంసం అన్నట్ట. ఏదైనా మాంసం మాంసమే కదా, ఆవు అయితేనే మేక అయితేనే రంగులు తేడా తప్ప కొంచెం అటు ఇటు ఉంటాయని తప్ప మొత్తం మీద మాంసం మాంసమే కదా అనుకుంది. అది నరమాంసమైనా మాంసమే, ఆవు మాంసమైనా మాంసమే, లోపలుండేది మాంసమేగా అని సర్దుకుందిట. ఈ మాంసం తినడం మొదలు పెడితే కొంతకాలానికి ఇలాగే సర్దుకుంటాం మనం కూడా. మొదట్లో మేకేగా, కోడేగా, పోన్లే మేకతో పాటు బీఫేగా, బ్రీఫ్గా చెబుతున్నాను మీకు. ఆ తర్వాత ఏమనిపిస్తుంది? మనిషి అయితే మాత్రం నష్టమేముంది, లోపలుండేది అదే కదా అనిపిస్తుంది. అందుకే ఇందులోంచి బయటపడడం కూడా గొప్ప తపస్సు.
ఆ చర్మం పీకేసి తలకాయ అవతల పారేసి ఈ మాంసాన్నే కుండలో వేసి మసాలాలు దట్టించి వండేసింది. ఆ తర్వాత మళ్ళీ కూర్చుని ఇద్దరు చెరువు కుండ తాగారు, ఈ మాంసం తినేశారు. ఆ రోజు నుంచి ఆమె జాతకం మారిపోయింది. మీరు అడగచ్చు గురువుగారు ఈ కథ ఎక్కడుందని. శివపురాణంలో 3వ ఖండంలో గోకర్ణ క్షేత్ర మహిమ అనే పేరుతో ఒక అద్భుతమైన కథ ఉన్నది. శివలింగ మహిమని తెలియజేసే కథ. శివలింగం యొక్క మహిమ ఎంత గొప్పదో తెలియజేసే అపార కథలు అందులో ఉన్నాయి. అందులో కథ ఇది. చాలా అద్భుతమైన కథ. అసలు ఇలాంటి కథలు చదువుతూ ఉంటే జీవులు ఇలాంటి పాపాలు చేస్తారా, ఇంత పాపాలకు ఒడిగడతారా అనిపిస్తుంది. అంతటి పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం ఉందో లేదో కూడా తెలుస్తుంది మనకన్నమాట. ఇప్పుడు ఈ మాంసం తిన్నాక ఆ రోజు నుంచి ఈ సౌపర్ణిక లేక సౌమిని అని పేరు కలిగిన ఈ దౌర్భాగ్యాల శరీరంలో మార్పు వచ్చేసింది. శరీరంలో పుళ్ళు పడ్డం మొదలెట్టాయి. అన్నిటికంటే మహాపాపం గోమాంసం. ఈ గోమాంసం రోజు తినేవాడు తింటే వాడికి వచ్చే పాపం కంటే కొత్తగా ఆ మాంసం తినడం మొదలుపెట్టిన వాడికి వచ్చే పాపం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక పాపం అజ్ఞాని చేస్తే అజ్ఞానికి తక్కువ శిక్ష పడుతుంది. అదే విజ్ఞాని చేస్తేనో వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. ఏమీ చదువు రాదు, ఎక్కడో అడవిలో పుట్టాడు ఒకడో, అలాంటి వాడు తెలియక ఆవుని తింటే వాడికి పాపం కొంతవరకే వస్తుంది. అదే ఇప్పుడు మీరున్నారు, మీకు తెలుసు ఆవు అంటే ఎంత గొప్పదో. ఆవు శరీరంలో సకల లోకాలు ఉన్నాయి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. ఆవు అత్యంత పవిత్ర జీవి. ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పేడ యమునా నది, ఆవు పాలు గంగా నది. ఆవు శరీరం ఆపాదమస్తకం సకల లోకాల నిలయం, సకల దేవతా నిలయం. దీనిని భక్తితో పూజించాలి. దాని ఎంగిలి కూడా మన ఇంట్లో పడితే చాలా మంచిది. అందుకే పూర్వం అడవుల్లో వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళు కొంతమంది కృచ్చిర చాంద్రాయణం అనే ఒక వ్రతం చేస్తూ రోజు ఏం చేసేవారు, ఆవుకి బాగా గోధుమలు పెట్టేవారు. ఆవు ఆ గోధుమలు తిని పేడ వేసేది. ఆ పేడలో గోధుమల కింద వచ్చేస్తాయి చూడండి మీరు. ఆ తర్వాత పేడ కడిగేసి ఆ గోధుమల్ని కడిగి వాటిని ఎండబెట్టి వాటిని విసిరి ఆ పిండితో రొట్టె చేసుకు తినేవారు. అలా తినడం వల్ల వశిష్ఠ మహర్షి కొడుకు శక్తి అనేవాడు చచ్చిపోయినవాడు వెళ్ళి బతికాడు. శక్తి అని వశిష్ఠుడికి ఒక కొడుకున్నాడు. విశ్వామిత్రుడు కోపంతో వశిష్ఠుడి 100 మంది కొడుకుల్ని నరికి అవతల పారేశాడు. ఈ కథ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కూడా వస్తుంది. ఈ 100 కొడుకులు చచ్చిపోగానే వశిష్ఠుడు బాధ తట్టుకోలేక ఈ విశ్వామిత్రుడు నా మీద కోపంతో నా కొడుకులు 100 మందిని చంపేశారు, ఈ కొడుకుల్ని ఎలా బతికించుకోవడం అని ఏడ్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, శ్రీకాళహస్తి వెళ్ళు, అక్కడ 1 సంవత్సర కాలం పాటు చాంద్రాయణ వ్రతం చెయ్యి. మామూలు చాంద్రాయణం కాదు, కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చెయ్యి అన్నాడు. చాంద్రాయణం అంటే ఏమిటి? చంద్రుడి యొక్క అయనమును బట్టి ఆహారము తినుట. పాడ్యమి నాడు 1 ముద్దే తినాలి, గోధుమ పిండి ముద్ద. అది కూడా ఏమిటి? గోధుమ పిండి ముద్ద తినాలి. 2వ రోజు ద్వితీయ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3, చవితి నాడు 4, పంచమి నాడు 5, షష్ఠి నాడు 6, సప్తమి నాడు 7, అష్టమి నాడు 8, నవమి నాడు 9, దశమి నాడు 10, ఏకాదశి నాడు 11, ద్వాదశిని 12, త్రయోదశిని 13, చతుర్దశిని 14, పూర్ణిమ నాడు 15 ముద్దలు తినాలి. అంటే పాడ్యమి శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని రోజు ఒక్కొక్క ముద్ద చొప్పున పౌర్ణమికి వచ్చేసరికి 15 ముద్దలు. ఏమిటవి? గోధుమ పిండి ముద్దలు. ఆ గోధుమ పిండి ముద్దలు మళ్ళీ ఏం చేయాలి? పూర్ణిమ దాటాక, పూర్ణిమ దాటి మళ్ళీ పాడ్యం వస్తుందిగా, మళ్ళీ ఒక్కొక్కటి తగ్గించాలి. అనగా కృష్ణపక్ష పాడ్యమి నాడు మళ్ళీ 14, విధియ నాడు 13, చివరికి వచ్చేసరికి అమావాస్య నాడు ఏమీ తినం, ఉపవాసం. అమావాస్య అయ్యాక మళ్ళీ ఏం చేయాలి? 1, 2 అలా పెంచుకుంటూ వెళ్ళడం. చంద్రుడు పూర్ణిమకు వచ్చేసరికి 15, మళ్ళీ కృష్ణపక్షంలో తగ్గించుకుంటూ వెళ్ళడం. ఇలా చంద్రుడి యొక్క అయనమును బట్టి వ్రతము చేస్తే, ఆహార నియమం పెట్టుకుంటే దానికి చాంద్రాయణ వ్రతం అని పేరు. ఇప్పుడు మీకు అనుమానం రావాలి, ఏమండి గురువుగారు ఇదేదో బాగానే ఉందండి, పాడ్యమి నాడు 1 ముద్దే కదా, కాబట్టి 1 కేజీ బియ్యం అన్నం వండి ఎంత ముద్ద చేసుకు తినేయచ్చా? మళ్ళీ ఆ ముద్దలోనే అన్నంలోనే కూరగాయలన్నీ వేసుకుని, మన వాళ్ళు ఫ్రైడ్ రైస్ అని ఈ మధ్యన తయారు చేస్తున్నారు దిక్కుమాలు కూడా, అందులో అన్ని రకాల కూరగాయలు చెత్త చెదారం కలిపేసి. అలాగా ఈ అన్నం వండేటప్పుడే అందులో పప్పు, కూరగాయ ముక్కలు, ఉప్పు, పోపు అన్నీ కలిపేసి అంతన్నము ఇంత ముద్ద చేసుకుని
తినచ్చా అంటే అంత ముద్ద తింటే అది చాంద్రాయణ వ్రతం కాదు, సాంద్రాయణ వ్రతం అవుతుంది. చాంద్రాయణ వ్రతానికి నియమం ఏమిటంటే నెమలి కంటి గుడ్డు ఎంత ఉందో అంతే ముద్ద. ఒక నెమలి కన్ను ఎంత ఉంటుంది, మీరంతా నెమళ్ళను చూసిన వాళ్ళే, చూడకపోతే ఇంత మహా అయితే వచ్చి 2-3 ఒడ్లు గింజలు ఎంత ఉంటుందో అంత చిన్న కన్ను, అంటే ఇంత అన్నం ముద్ద మాత్రమే బుల్లి అన్నం ముద్ద చేసుకోవాలి పాడ్యమి నాడు. అలాంటి బుల్లి ముద్దలు 15 దినాలు పౌర్ణమి నాడు. ఎంత అన్నం ముద్దలు తింటే అది అన్నం ముద్దలు కాదు, దద్దమ్మలు అవుతుంది. అర్థమైందా మీకు? ఇలా మళ్ళీ తగ్గించాలి. ఎంత కష్టం అండి. రామరామ పొద్దున్నే 2 ఇడ్లీ, 2 గారి, 2 పూరీలు ఇస్తే నా శిష్యుడు ఇంతే నా టిఫిన్ అన్నాడు. కాబట్టి సహజంగా లోకల్లో ఆకలి ఎక్కువగా ఉండే మనలాంటి వాళ్ళని చాంద్రాయణ వ్రతం ఏం చేయగలుగుతాం? నెమలి కంటి గుడ్డు ఎంత ఉన్నదో అంత గోధుమ పిండి ముద్ద పాడ్యమిని తినడం మొదలెట్టి పూర్ణిమకి 15 తిని తర్వాత తగ్గించాలి. ఇలా సంవత్సర కాలం చెయ్యాలి. ఇంతకీ ఇది చాంద్రాయణం. వశిష్ఠుణ్ణి బ్రహ్మచర్యమన్నది కృచ్ఛ్ర చాంద్రాయణం. అంటే ఏమిటో తెలిసిన? ఆవుకి గోధుమలు పెట్టాలి, తిన్నన్ని గోధుమలు ఆవుకి పెట్టేయండి. ఆ తర్వాత ఆవు పేడ వేస్తుంది. పేడ వేసేటప్పుడు ఈ పేడతో పాటు గోధుమలు వచ్చేస్తాయి. మీరు ఈసారి కావాలంటే చూడండి, గురువుగారు చెప్పింది వేళకోవడం నిజమేనని. ఆవుకి బాగా పెడితే ఆవుకు కానీ ఎద్దుకు కానీ రెండింటికి పనికి వస్తుంది. ఆ తిన్న తర్వాత ఎక్కువ గోధుమలు తింటే గోధుమలు గింజల కింద దిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆ పేడలో ఉన్న గింజలన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టాలి. ఆ ఎండబెట్టిన గింజల్ని పిండి కింద ఆడాలి. ఆ పిండితోటి కనుక ముద్దలు చేసుకొని సంవత్సర కాలం పాటు శివనామస్మరణ చేస్తూ ఆహారం తింటే దానికి చాంద్రాయణ వ్రతం అని పేరు. ఈ చాంద్రాయణ వ్రతంలో మళ్ళీ కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యోదయ సమయమునకు ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి. ఏకధాటిన ఉదయం పూట 1000, మధ్యాహ్నం 1000, సాయంత్రం 1000 చొప్పున ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం చెయ్యాలి. పంచాక్షరికి నమశివాయ, ఓంకారం చేస్తే దానికి ప్రణవ పంచాక్షరి లేక ప్రాసాద పంచాక్షరి అని పేరు. గుర్తుపెట్టుకోండి, ప్రణవాన్ని ఓంకారాన్ని ప్రాసాదము అంటారు. ఈ ప్రాసాద పంచాక్షరి జపం చేయటం వల్లే తొందరగా అర్జునుడికి శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇచ్చాడు. అందుకే శ్రీనాథుడు హరవిలాసంలో ప్రాసాద పంచాక్షరి అని వాడాడు. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపరా పరమనిష్ఠ తత్పరత్వంబునల్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకును మధ్యాహ్న కాలంబు సేవించును నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. అర్జునుడు ప్రతిరోజు పంచబ్రహ్మలతో అంటే నమశివాయతో ఓంకారం చేర్చి వెరసి ప్రాసాద పంచాక్షరి అనే ఒక మహామంత్రాన్ని అత్యంత నిష్ఠతో జపించాడు ఇంద్రకీల పర్వతం మీద. ఆ జపానికి మెచ్చుకుని శివుడు కిరాతక రూపంలో అమ్మవారిని చెంచువనితిగా మార్చి అతన్ని అనుగ్రహించాడు. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ మంత్రాన్ని ఈ కృచ్ఛ్రచాంద్రాయణ వ్రతకాలంలో సూర్యోదయ సమయంలో 1000, మళ్ళీ మధ్యాహ్నం 12కి సంధ్యావందనం అయ్యాక 1000, మళ్ళీ సాయంత్రం సంధ్యావందనం అయ్యాక 1000 చొప్పున 3000 జపం చెయ్యాలి ఓం నమః శివాయ. జపం అయ్యాక అప్పుడు ఈ ఆహారం తినాలి. ఆహారం కూడా కొంతమంది ఏమో పొద్దుట సాయంత్రం కూడా 1 ముద్ద 15 ముద్దలు చొప్పున తింటారు, కొందరు ఒంటిపూటే తింటారు, 2 పూట్ల తినచ్చని శాస్త్రం ఉన్నది. ఇలా సంవత్సర కాలం పాటు ఈ గోధుమ పిండి ముద్దలు తింటూ బ్రతకడము కానీ లేదా వరి అన్నము ముద్దలు తిని కానీ బ్రతుకుతూ ఓం నమః శివాయ చేస్తే దానికి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అని పేరు. ఇలా కాకుండా ఇంకో రకం కూడా ఉంది, అది ఇప్పుడు మీకు చెప్పను. ప్రస్తుతానికి ఈ విధానమే చెబుతాను. ఈ చాంద్రాయణంలో కృచ్ఛ్ర చాంద్రాయణంలో గోమూత్రం తాగే ఒక విధానం ఉన్నది, అది అవసరమైనప్పుడు చెబుదాం. ప్రస్తుతానికి వశిష్ఠుడికి అదే చెప్పాను అనమాట. అలా వశిష్ఠుడు సంవత్సరం చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై చచ్చిపోయిన 100 మంది కొడుకుల్ని యథాతథంగా బ్రతికించాడు. అంత గొప్పది శివ పంచాక్షరి మంత్రం, అంత గొప్పది
ఆవు పొట్టలో నుంచి బయటకు వచ్చిన గోధుమలను పిండి చేసుకుని తినడం, ఇవన్నీ జరగాలి ఒకేసారి. ఆవు పొట్టలో నుంచి బయటకు వచ్చినటువంటి గోధుమ పిండి తింటూ శివనామస్మరణ చేస్తే అది మహాతపస్సు అవుతుంది. స్వయంగా కైలాసములో శివుడికి ఎదురుగుండా కూర్చుని చేసే తపస్సు ఎంత ఫలితం ఇస్తుందో ఇలా వ్రతం చేసేవాడికి అంత ఫలితం వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆవు ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. ఆవు పొట్టలో నుంచి ఒక్కసారి బయటకు వచ్చి ఆ పేడలోంచి బయటకు వచ్చిన గింజల్ని తింటూ శివపంచాక్షరి చేస్తే అటువంటి వాడు కైలాసానికి వెళ్ళి శివుడు ఎదురుగుండా కూర్చుని శివుడి సన్నిధానంలో అలా నమశివాయ అని జపం చేస్తే పొందేంత ఫలితం పొందుతాట. అసలు కైలాసానికి వెళ్ళడం అంటే మాటల, అందులో బొందితో కైలాసమా? ఎందులో కలియుగంలో మానవులక అసాధ్యం కదా. కానీ ఇలా శివనామస్మరణ చేస్తే అంత లాభం. వీలుంటే ఈ రోజు నుంచి పెద్దవాళ్ళు అలా చెయ్యండి, అది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ బోళ్ళు గో సంరక్షణ చేస్తున్నారు, వాటికి పెట్టండి గోధుమలు. పేడని మాత్రం మీ షేరుగా అడిగి పుచ్చుకోండి పాపం, దానికి ఏదైనా చెయ్యండి. అలా కొద్ది రోజులు చేస్తే చాలు, ఎక్కువ కాలం కూడా అక్కర్లా, దానికి అంత శక్తి ఉన్నదనమాట. అటువంటిది అంత పవిత్రమైన గోవుని వెనక ముందు చూడకుండా తినేస్తే దానికి ఎంత పాపం. అజ్ఞానంతో అయినా తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా పాపం పాపమే. అందుకే ఈ సౌమిని శరీరం అంతా పుళ్ళు పడిపోయాయి. ఒక గొప్ప వంశంలో పుట్టి చెయ్యరాని పని చేసి అభక్ష్య భక్షణం చేయటం వల్ల ఆవిడ శరీరం అంతా పుళ్ళు పడిపోయాయి. బాగా జుంజురు వారిపోయింది శరీరం. జుంజురు వారిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు? రసి కారిపోయి, మచ్చలు పడిపోయి, ఈ పెదవులు కూడా పగిలిపోయి, ముక్కు చట్టయిపోయి, కళ్ళు లోతుకుపోయి, ఎర్రబడిపోయి, జుట్టేమో ఏతాకుల్లా తయారైపోయి, జుగుప్సాకరమైన కుష్ఠరోగం వచ్చిన శరీరాన్ని జుంజురువారు తనువు అంటారు. అలా అయిపోయింది ఆవిడ శరీరం. అంత కుష్ఠరోగం పట్టుకుంది. ఆవుల్ని చంపి ఆ మాంసం తిన్నవాడు చివరి రోజుల్లో దుర్వాసనతో చచ్చిపోతాడు, కుష్ఠరోగంతో చచ్చిపోతాడు. వాడికి వచ్చే పాపాలు, ఆ శిక్షలు ఇక అన్నీ ఇన్నీ కావు. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పడం నా వల్ల కూడా కాదు. అంత భయంకర దోషం అది. అటువంటి దోషము చేసి కళ్ళ ముందు, భర్త కళ్ళ ముందు పురుగులు పడిపోతూ ఉండగా నానాయాతన పడిపోయి చివరి రోజుల్లో మొగుడు దాని కళ్ళ ముందే వాడు ఇంకా తీసుకు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాక దీనికి సంవత్సర కాలం పాటు అన్నం పెట్టేవాళ్ళు లేకుండా అయిపోయాడు. ఎందుకని చేతులు పోయాయి, కళ్ళు లోతుకుపోయి కళ్ళు కనపడడంలా, శరీరం పనిచేయడం లేదు, వండి పెట్టేవాళ్ళు లేడు, ఉన్న దిక్కు మొగుడు పోయాడు. ఆ చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు ఎవరు దీన్ని చూసి అసహ్యించుకుని దగ్గరికి రాలేదు, ఇది పరమ పాపాత్మురాలని. అందుకని సంవత్సర కాలం ఆ దరిద్రపు గుడిసెలో కంపుగొట్టు నులక మంచం మీద సేవ చేసేవాళ్ళు లేక తిండికి మాడి కోమాలోకి వెళ్ళి చచ్చిపోయిందట. అంతకాలం బతుకుతారండి దరిద్రపు జాతకాలు ఉన్నవాళ్ళు. మనకి పాపాలు ఎక్కువ ఉంటే తిండి లేకపోయినా బాధ అనుభవిస్తూ బతికే దరిద్రపు ఒకటి ఉంటుంది. మీరు ఆసుపత్రిలో చూస్తున్నారు కొంతమంది 75 రోజులు 100 రోజులు అలా శరీరం పనిచేయదు, ఉత్తి ఆక్సిజన్ పెట్టి బతికిస్తారు. ఎందుకు బతికించడం? దానివల్ల ఉపయోగంలా. అలాగ పాపం సంవత్సర కాలం ఈ సౌమిని దుర్భర నరకం భూలోకంలో అనుభవించింది. అలాంటి మరణం పగవాడికి కూడా వద్దనుకున్నారట చుట్టుపక్కల వాళ్ళు. దాన్ని బట్టి చూడండి ఎంత మరణం, ఎంత బాధపడిందో, ఎంత యాతన పడిందో. నిర్మల భాషిత శోభిత